హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నానండి. ఇలా చల్లని వాతావరణంలో వేడివేడిగా అలాగే క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం 4 పొటాటోలని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొటాటోస్ పొట్టంతా తీసేయాలి. ఈ పొట్టు తీసిన పొటాటోలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ పొటాటోలని నేను చూపిస్తున్న విధంగా ముందు వెనుక కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇలా ముందు వెనుక భాగాన్ని కట్ చేసుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మంచి షేప్ లో ఉంటాయి. ఇలా అన్ని పొటాటోలని నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్ గా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో సగం వరకు నీళ్లు పోసి ఈ కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసి ఈ పొటాటోలని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బాండీని స్టవ్ మీద పెట్టి 4-5 నిమిషాల పాటు పొటాటోలను ఉడికించుకోవాలి. ఇలా మన పొటాటోలు ఉడికాయి. వీటిని స్ట్రైనర్ తో తీసుకొని వేరే ప్లేట్ లో వేసుకోవాలి. ఈ పొటాటోస్ ని ఫ్యాన్ గాలికి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి వాటికి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కార్న్ ఫ్లోర్ ఇలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకోవడానికి నూనె బాగా వేడవ్వాలి. ఇలా బాగా వేడైన తర్వాత ఇలా ఒక పీసును వేసి చూస్తే బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకోవడానికి ఆయిల్ కాగినట్లే ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసిన ఈ ముక్కలని ఒకదానికొకటి అతుక్కోకుండా స్పూన్ తో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని 2 నిమిషాల పాటు ఇలా లైట్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కలని స్ట్రైనర్ తో తీసి వేరే ప్లేట్ లో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కలను వేసి వేయించుకొని స్ట్రైనర్ తో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ముక్కల్లో వేడి మొత్తం తగ్గేదాకా ప్లేట్ లో విడివిడిగా వేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక నేను చూపిస్తున్న విధంగా ముందుగా వేయించుకున్న ముక్కలని ఆయిల్ లో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ ఈ ముక్కలను వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ ముక్కలని స్ట్రైనర్ తో తీసి వేరే ప్లేట్ లో వేసి పక్కకు పెట్టాలి. ఇదే విధంగా అన్ని ముక్కలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్ట్రైనర్ తో తీసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ ఉప్పుని, కొంచెం గరం మసాలాని అలాగే కొంచెం కర్రీ లీఫ్ పౌడర్ ని వేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఈ మసాలాను వేసి వాటికి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ త్వరగా మెత్తగా అవుతాయండి. కాబట్టి మీరు తినాలనుకున్నప్పుడు నేను చూపించిన విధంగా సెకండ్ టైం వేయించుకొని వేడివేడిగా క్రిస్పీగా తినండి, చాలా బాగుంటాయి. అంతేనండి, ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు చాలా బాగున్నాయని. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.